అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ నుంచి మన బండి సంజయ్ అన్న గారికి, అట్లాగానే మన భారతీయ జనతా పార్టీలో డాక్టర్ లక్ష్మణ్ రావు అన్న గారికి, అట్లాగని ఎవరైతే పెద్దవారు ఉన్నారో మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇమ్మీడియట్లుగా కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ వచ్చి 24లో మున్సిపాల్ మీద రోడ్ నెంబరు 24 సర్కిల్ నెంబర్ వచ్చి 24, కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ వచ్చి 24లో దానికి సంబంధించిన సార్ గారు ఒక జియో టవర్కి డబ్బులు తిన్నాడు. దాంట్లో పని చేసుకునే వాళ్ళు 5 మంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. 4 ఫ్లోర్లో 40 గజాల్లో జాగలో ఒక జియో టవర్ పెట్టుకొని, గవర్నమెంట్ జాగ 3 ఫీట్లు జరుపుకొని, ప్రశాంతి భవనం గోడకి గోడ ఆనిచ్చి కట్టకుండా మోరీ పైన జరిపి కట్టుకున్నాడు. అదొకటి పాయింట్. మన టిఆర్ఎస్లో ప్రశాంతి భవనం వెళ్ళి వాళ్ళు ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఒక లెటర్ తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకొచ్చారు. ఒక జియో టవర్ 40 గజాల్లో జియో టవర్ ఎవరన్నా కడతారా? అది కట్టొద్దు కూడా. ఒక జియో టవర్ 4 ఫ్లోర్లు 40 గజాల్లో 4 ఫ్లోర్లు కట్టుకొని గవర్నమెంట్ జాగ 3 ఫీట్లు జరుపుకొని కట్టుకున్నాడు మోరీ పైన ఇల్లు. ప్రశాంతి భవనం గేటు ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది. దాన్ని ముందుకు జరిపి ప్రశాంతి భవనం గోడకి గోడ ఆనిచ్చి కూడా కట్టిండు. అట్లా కూడా తప్పుంది. వీటన్నిటికీ లింకు మున్సిపాల్ దగ్గర ఉంది. ఇమ్మీడియట్లుగా ఆ మున్సిపాల్ మీద మన ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది ఆ మున్సిపాల్ మీద కేసేసి ఎవరైతే ఈ రోడ్డుకు సంబంధించిన వాళ్ళు 5 మంది ఉన్నారో ఆ 5 మంది మీద కూడా ఒక లెటర్ రాసి ఇమ్మీడియట్లుగా వాళ్ళ డ్యూటీలు లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. అతి ముఖ్యంగా బండి సంజయ్ అన్నగారు, మీరు పెద్దవారు, అట్లాగనే డాక్టర్ లక్ష్మణ్ అన్నగారు పెద్దవారు, మున్నూరు కాపు సంఘం అని పెట్టుకొని ఒక మున్నూరు సంఘం కాకుండా ఒక దంద పెట్టుకున్నాడు. ప్రెసిడెంట్ పోస్ట్ ఒకటి మన మున్నూరు కాపుకు కాని సంబంధం లేని ఆయన్ని మన మున్నూరు కాపులో పెట్టుకొని ఆయనకు ఒక పోస్ట్ వేసి మున్నూరు కాపు సంఘానికి ఈ తప్పులన్నీ చేసి ఒక ఆడపిల్ల గేటు 65 గజాలు జాగ మనది, అది 4 పొత్తుల్లో ఉంది. ఒక్కొక్కళ్ళకి వచ్చి 65 గజాలు వచ్చింది. ఒకళ్ళకి 60 గజాలు, ఒకళ్ళకి 60 గజాలు. లాస్ట్కి 27 సంవత్సరాలు ఆ గేటు పెట్టి, నా మ్యారేజ్ అయిన 1 నెల 2 నెలలకి గేటు పెట్టినాం. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 27 సంవత్సరాలు పడింది, ఆల్మోస్ట్ 28 పడుతుంది. 27 సంవత్సరాలు గేటు
రోడ్డుకుందని కూలగొట్టించిండు. మున్సిపాల్ నుంచి జీవో టవర్ పెట్టుకున్న ఆయన కంప్లైంట్ ఇచ్చి మాకు తెలియకుండానే నా గేటు నేను లేని టైంలో వచ్చి గేటు కూలగొట్టించిపోయాడు. అట్లాగని అసలుకి వీళ్ళకి ఈ పర్మిషన్ అనేది ఎందుకు ఇస్తున్నారు? ఇంతమంది గేట్లు బయటకున్నప్పుడు దొంగ రోడ్లు గుంజుకొని ఆ రోడ్లకి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకి గేట్లు పెట్టించాడు. వాళ్ళకి ఈ బస్తీలో సపోర్ట్గా ఉండి డబ్బులు తిన్నారు కాబట్టి, మున్సిపాల్ వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి జీవో టవర్కి అక్కడ డబ్బులు తిని ఈ రకంగా చేశాడు. ఈ 4వ రోడ్ నెంబర్ 24లో ఉండ ఆయనకి మున్సిపాల్లో 5 మందిని వాళ్ళ డ్యూటీలు లేకుండా చేయాలి, వాళ్ళకి శాలరీస్ కూడా రాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగని దయచేసి బండి సంజయ్ అన్న గారు, నేను మన భారతీయ జనతా పార్టీకి నేను ఒక బిడ్డని, అయోధ్య మన నాయన దాంట్లో కూడా నేను మన భారతీయ జనతా పార్టీలో కూడా నెంబరేను. ఇలాంటి తప్పులు చేసిన మున్సిపాల్ని ఏం చేయాలనో మన భారతీయ జనతా పార్టీకి ముందు వచ్చి ఇలాంటి తప్పులు చెయ్యకుండా మళ్ళా వాళ్ళకి ఇంకొకళ్ళు వచ్చి ఇలాంటి చెయ్యకుండా వాళ్ళని ఇమ్మీడియట్లుగా తీసేయమని నేను కోరుకుంటున్నా. అట్లాగని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ తప్పుని బయటికి తీసేదే మన భారతీయ జనతా పార్టీ. మన భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి లాగటమే మన భారతీయ జనతా పార్టీ అని మొక్కుకుంటున్నా. తప్పు చేసిన వాళ్ళు దొరలు అవుతున్నారు, తప్పు చేయని వాళ్ళు దొంగలు అవుతున్నారు. అలాంటి పోస్టులు మున్సిపాలల్లో పెట్టుకున్నారు, అలాంటి జాబులు మున్సిపాలల్లో తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్క ఇంటి గేటును కూలగొట్టించమని ఎవరన్నా చెప్తారా? చెప్తే వాళ్ళని కూలగొట్టించమంటారా? రోడ్లకుంటే ప్రతి ఒక్క గేట్లు రోడ్లకు ఉన్నాయి, మరి ఆ గేట్లు కూడా మొత్తం కూలగొట్టించమను. 56-57 సంవత్సరాల ఇంటిది, పాతింటి రోడ్డుని జరిపి కూడా కట్టాం. మాది ఆల్మోస్ట్ రోడ్డుకి 2 ఫీట్లు జరిపి కూడా పాత ఇల్లు కట్టింది అట్టే ఉంది. పాత ఇల్లు 57-56 సంవత్సరాలు ఇల్లు అట్లే ఉంది. మేమైతే కూలగొట్టలేదు, మా పెద్ద కొడుకు తీసుకున్నాడు, ఇంకా వెనక జరిపి కూడా ఇల్లు కట్టుకున్నాడు. తందో కూడా మాదైతే ఒక్క తప్పు లేదు. గోడలకి గోడ ఆనిచ్చి కట్టటము, వాటర్ ట్యాంక్ వారికి మా ఇంటి పక్కన బోర్ వేశారు వాటర్ ట్యాంక్ వారు. ఆ వాటర్ ట్యాంక్ వారికి కూడా మేము నమస్కరించి చెప్తున్నాం, ఆ వాటర్ది తీసి వాళ్ళ ఇంటి ముందు పెట్టాలి. అది సంబంధించిన మాది 1 ఫీట్ రోడ్డు పక్కకుంది, వాళ్ళది 1 ఫీట్ ఉంటుంది. ఆ ఫీట్లో మా గోడకి పక్కకి మాకు పోవటానికి రావటానికి మేము జరిపి ఇల్లు కట్టారు. అప్పుడు కిటికీలు కూడా పెట్టాలా, మేము చిన్న కిటికీలు పెట్టుకొని తర్వాత కట్టుకున్నాక కిటికీలు పెట్టుకుందామని ప్లాన్ చేసి మా మామయ్య అట్లా చేసిండు. కానీ ఇప్పుడు జరిగే స్టోరీలు ఏంటంటే డ్రింక్ షాపులు పెట్టుకున్నాడు. ఎవరైతే పోస్ట్ ఇచ్చారో మన మున్నూరు కాపుల్లో ఒక సపోర్ట్గా ఉండి మన మున్నూరు కాపు సంఘానికి కాని వ్యక్తిని దొంగకి దొంగల్లాగా బతుకుతున్నారు మన బస్తీలో. మన మున్నూరు కాపు అయ్యుండి మన మున్నూరు కాపుల్లో ఇలాంటి దొంగ లెక్కలు చేస్తుంటే మరి
తప్పు ఎవరిది? మన మున్నూరు కాపు సంఘానికి తప్పులున్నాయా? ఎక్కడి నుంచో వచ్చి బతికి మున్నూరు కాపుల్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి తప్పులుంటాయా? ఇమ్మీడియట్లుగా వాటర్ అనేది వాళ్ళకి మేము చెప్తున్నాము, ఈ 2 మాకు చేపించాలి. అట్లాగానే 3వది ఒక జియో టవర్ ఉంది, ఆ జియో టవర్ తీసేయాలి. మెయిన్ రోడ్డుకి 2 ఫీట్లు జరిపి 3 ఫీట్లు జరుపుకున్నాడు. గవర్నమెంట్ జాగా ఎంతవరకు ఉందో, మోరీ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ మోరీ పైన ఇల్లు కట్టుకున్నా. అది కూడా ప్రశాంతి భవనం గోడ ఎంతవరకు ఉందో అంతవరకే కట్టుకోమను. మిగతాది మొత్తం తీసేయాలి. ఆ రోడ్డు అనేది కరెక్ట్ రావాలని మేము కోరుకుంటూ, కొత్త ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఆ కొత్త రోడ్డు అనేది వెనక్కి జరిపి కూలగొట్టించి ప్రశాంతి గోడ ఎంతవరకు ఉందో అంతవరకే కట్టుకోవాలి. ఇలాంటి సిస్టమ్ మాకు రావాలి మన భారతీయ జనతా పార్టీ నుంచి అని మేము కోరుకుంటూ, ఇమ్మీడియట్లుగా గవర్నమెంట్ మున్సిపాల్ మీద రోడ్ నెంబరు 24 కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో చేసిన దందా మున్సిపాల్లో పనిచేసుకున్న వాళ్ళు 5 వాళ్ళు మొత్తం కూడా నా దగ్గర ఉంది. 10 సార్లు పోయినా ఆ లిస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి. పట్టించుకోవటం లేదు. సరే అంటున్నారు, డబ్బులు గుంజుకున్నారు కదా, వాళ్ళకి మళ్ళా కష్టం కదా. ఆ పాయింట్స్ ఎక్కడ బయటికి పడతాయోనని వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా వాళ్ళ డ్యూటీలు లేకుండా చేయాలి. అట్లాగానే ఎంతమంది పేదవాళ్ళ ఇళ్ళని కూలగొట్టించాడో ఆ ఇళ్ళని కూడా కట్టిపించమని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజల ఇళ్ళని కూలగొట్టించాడు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీనే మోసం చేసుకుంటా పోతుంటే భారతీయ జనతా పార్టీ నిలబడి తప్పును బయటికి తీయాలని మేము కోరుకుంటూ, ఆ తప్పుని ఆ భారతీయ జనతా పార్టీకి నిలబెట్టాలని నేను కోరుకుంటూ, మున్సిపాల్ మీద ఇమ్మీడియట్లుగా సర్కిల్ నెంబర్ 24 దీనికి సంబంధించిన ఆయన మీద ఇమ్మీడియట్లుగా మీరు పట్టించుకోవాలని, ఆయన డ్యూటీ లేకుండా పోవాలని మేము కోరుకుంటూ, మళ్ళా కొత్త వాళ్ళని పెట్టమని మేము కోరుకుంటున్నాం ఈ ఏరియాకి. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు, నమస్కారాలు. అందరూ బాగుండాలి, అందులో ప్రతి ఒక్క ప్రజలు ప్రభుత్వం బాగుండాలని మేము కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి నమస్కారాలు. థ్యాంక్ యూ.